కూటమి వస్తే గనక ఇప్పుడు చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే జగన్ పరిస్థితి ఏంటి? జగన్ పరిస్థితి అని అతను లండన్ వెళ్ళిపోయి రాడు అంటున్నారు చాలా మంది. 31న ఆల్రెడీ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. నేను వస్తాడు అనుకుంటున్నాను. వస్తాడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళి ఏదన్నా ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా, ఇంకో ఊరు వలస వెళ్ళిపోవాలనుకున్నా, సపోజ్ కర్ణాటక వెళ్ళిపోయి భూములు కొనుక్కునేవారు మన వాళ్ళు, మన వైపు నుంచి కొనుక్కునేవారు. ముందోసారి వెళ్ళి ఏమేమి భూములు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి చూసుకుని తర్వాత అడ్వాన్స్ ఇచ్చి తర్వాత వెళ్ళి కొనుక్కుంటారు. అలాగే ఇతను కూడా అన్ని చూసుకుని జాతకాన్ని సెట్ చేసుకుని ఇప్పుడు నిత్యానందలాగా ఒక ద్వీపం కొనుక్కోవాలి ఇతను ఇండియాలో ఒక ఐలాండ్ కొనేసుకుని సొంతంగా దేశం పెట్టుకుంటాడు. అప్పుడు ఈ దండుపాళెం బ్యాచ్ అందరినీ తీసుకుపోతారు అక్కడికి, మెల్లమెల్లగా చేరిపోతారు అక్కడికి. దానికి మోడీ గారు సాయం చేస్తాడు వెళ్ళిపోవడానికి. అంటే అప్పుడు కూడా మోదీ సాయం ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాడు. మోడీ గవర్నమెంట్లో ఉంటే, మోడీ గారు గవర్నమెంట్లో లేకపోతే కూడా సాయం చేసి కూడా ఉంటారు. ఇప్పుడు మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డిని తెప్పించలేదు ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ వాడు ఎవడో కూడా తప్పించాడు కదా. వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన కేసీఆర్కి అనుకూలంగా ఇతను ఉన్నా కానీ అతను తప్పించడానికి సాయం చేయారు నల్గొండ జిల్లా చెందిన నాయకుడు ఒకడు. కాబట్టి నేను అందుకనే ఆ విత్తనాలు ఆ మొక్కలన్నీ ఉన్నాయి అన్నాను. వాళ్ళు అంత ఇంగ్లీష్ తోమలాట వాళ్ళు అంత తొందరగా పోదది. చాలా పెద్ద ఆపరేషన్ చేయాలి దీనికి. చూడండి 36 గంటలు చేశారు, 48 గంటలు చేశారు ఆపరేషన్ అంటారు డాక్టర్. ఈ రోగ క్రిములు అన్నట్లు తొలగించాలంటే ఈ సిస్టమ్ నుంచి అందరూ పక్క తెప్పించాలంటే చాలా టైం పడుతుంది. జగన్ ఏమో చెప్పి వెళ్ళారు లండన్. చంద్రబాబు ఎవరు చెప్పాలండి? చంద్రబాబు చెప్పాలి. అలాగే చంద్రబాబు మీకు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? అలాగే ఎందుకు చెప్పాలి? అట్లీస్ట్ పార్టీ శ్రేణులకైనా వాళ్ళు ఎందుకు తెలుసు? నాకు తెలుసు, నేను పార్టీ వాడిని కాదు, నాకే తెలుసు. సార్ చెప్పండి, ఎక్కడున్నారు ఆయన? ఆయనకి చర్మానికి సంబంధించి చికిత్స చేయించుకుంటాడు ఆయన. ఎక్కడండి? ప్రతి సంవత్సరం వెళ్తాడు ఆయన. అవునండి, సతీమణి కూడా ఉన్నారని తెలిసింది. ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. ఏ దేశం వెళ్ళాడు? ఎక్కడో వేరే పోర్ట్స్. నాకేంటి అవసరం, మీకేంటి అవసరం? లేదు సార్, అది ఏంటి అవసరం చెప్పండి. మనకేంటి అవసరం? ఎందుకు అంత సీక్రెసీ? నాకు మీకు కూడా తెలిసినప్పుడు సీక్రెట్ ఏముంది అందులో? నాకు తెలియదు సార్, మీరు చెప్పండి. ఇప్పుడు మీకు తెలియకుండా అలా అడుగుతున్నారు ఆయన ఎక్కడ ఉన్నాడని. ఆయన ఇంట్లో ఉన్నాడేమో. ఇప్పుడు ఆయన దృశ్యాలు ఏమైనా బయటకు వచ్చినాయా? రాలేదు కదా. రానప్పుడు మీరు ఆయన బయట ఉండడం మీరు అలాగ అనుకుంటున్నారు మీకు తెలియనప్పుడు? మీరే చర్మ సంబంధం. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడేమో, మీకేం తెలుసు? చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉంటాడు. ఉంటాడంటారు ఆయన? ఖచ్చితంగా ఉంటాడు ఇంట్లో. ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్. సో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు అంటే వెళ్ళాడని చెప్తాను. వచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనకే నిత్యం ఆయన ఏం చేస్తున్నాడు? కాఫీ తాగాడు, పొద్దున ముట్టు కట్టుకున్నాడు, ఎన్ని చూస్తాం మనం. దాదాపు 10-12 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కూడా. అవునండి, హరిహర వీరమ్మలు సినిమా రావాలి, ఆ ప్రొడ్యూసర్ దెబ్బ అయిపోకూడదు, తన వల్ల ఎవడో పాడవకూడదు అనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ జీవితం మనకి ఎందుకండి? ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి? ఏం చేస్తాడు ఇంట్లో బయట రాకుండా? ఏం చేస్తున్నాడు అని ఎప్పుడు అడిగాము మనం. ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్నవాడు బయట కనపడాలి, ప్రజలతో మాట్లాడాలి. నువ్వు అధికారంలో ఉన్నవాడు, నిత్యం ప్రజలు నీ కోసం వస్తారు. ధర్మగంట మోగితే అడిగే కనపడి నీకు ఏంట్రా బాబు అని అడగాలి. అవన్నీ అడగకుండా ఏం చేస్తున్నాడు? ఇంట్లో ఏం ఊసిపోతుందిరా? మనం కూడా ఇంట్లో ఉండి పొద్దున్న చేద్దాం, ఒకసారి బయటకు వస్తాం కదా. అది కాదు సార్, ఈ రాష్ట్ర నాయకుడిని, అది కూడా ముఖ్యమంత్రిని ఎంచుకునే ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కదా. ఏంటి పోలింగ్ తర్వాత ఏమైపోయారు? ఇటు చంద్రబాబు ఏమైపోయారు, జగన్ ఏమైపోయాడు, పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? చంద్రబాబు ఏమైపోయాడు, జగన్ ఏమైపోయాడు అని ఆలోచించేలాగా ఏం పరిస్థితి ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న పిన్నెల రామకృష్ణారెడ్డి చంపేస్తానికి చూసినట్టుతో మాట్లాడాడు. రామకుప్పంలో ఆయన కొట్టుపాడే చచ్చిపోవడానికి వదిలేసి వెళ్ళిపోయినట్టుతో మాట్లాడాడు హాస్పిటల్లో ఉంటే. ఆ బాధ్యత ఏం విస్మరించడండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏ లేదు చూడలేం. ఆయన వ్యక్తిత్వం 14 ఏళ్ళు, 3వ ముఖ్యమంత్రి, రేపు 4వ ఎందుకు అవుతున్నాడంటే ఆయన మీద నిరంతరం నిత్యం విషం కక్కిన ఆయన లెజెండరీ పొలిటీషియన్. మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగిన వాడు. ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని తట్టి లేపితే మనందరిలో ఈయన ఆత్మవిశ్వాసం పెంచాడు. మధ్యతరగతి ముఖంలో మందహాసం చూపించాడు ఆయన. ఇవాళ హైదరాబాద్లో 30,000, 40,000, 50,000, 1,00,000, 2 లక్షల ఉద్యోగాలు వచ్చి ఒక రకమైన ఉపాధి దొరుకుతుందంటే ఒక ఉపాధి కేంద్రాన్ని నిర్మించాడు ఆయన. ఈ రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు అంతా. అలాంటిది అమరావతిలో చేద్దాం అన్నట్టు చేయనివ్వలేదు. ఇక్కడ ఆయనతో పోల్చుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన శిఖరం, దాన్ని ఎక్కలేడు ఎవడని. ఆయన ఒక మేరు పర్వతం, దాన్ని అధిగమించలేరు. ఇంకో రకంగా చెప్పండి ఆయన ఆకాశం, అందుకోలేరు. అందుకుని ఆమె ఏడుస్తారు ప్రతి దానికి. వీళ్ళందరికీ కూడా చంద్రబాబుది అనుకోకుండా తెల్లారతాడు ఎవరికన్నా. ఏదన్నా ఈ దఫా పవన్ కళ్యాణ్కి ఏమైనా న్యాయం జరుగుతుందా? న్యాయం అంటే ఏం జరగాలంటున్నాను నేను. ఒక 2:3 రేషియోలో ఒక సీఎం పదవిని పంచుకునే అవకాశం. సీఎం పదవిని మీరు అతను నాకు కావాలని అడిగించండి, అప్పుడు ఇప్పిద్దాం, నేను ఇప్పిస్తాను.
మీరు అందుకే- నేను డిసైడ్ చేయకూడదండి, పబ్లిక్ అండి. అది కాదు సార్ అలా కాదు, మీరు పబ్లిక్, మీరు ఉమ్. అదేదో పెద్ద వివాదం చేయాలి, ఆ వ్యాఖ్యలు వస్తాయని ఆశించకండి. లేదండి లేదు మీరు లేదు ఒకవేళ చంద్రబాబు గారు కావాలి తీసుకోరండి బాబు అంటే నాకు వద్దంటాడు ఆయన. ఆ, ఎవరు పవన్ ఇలాంటి కళ్యాణ్ వ్యాఖ్యలు వద్దంటారా? వస్తాయని మీరు అగ్గిపూల గీతాన్ని సాక్షి వాళ్ళు వాళ్ళందరూ, లేకపోతే సార్. వీళ్ళందరూ కూడా చాలా ట్రై చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కేద్దామని మీకు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఆ, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ మేము సస్పెండ్ చేస్తానని కూడా చెప్పారు. అదేలే సార్. అంత ఓపెన్ గా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ, వాళ్ళు తెలుసు, అతను 10 ఏళ్ళే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు రాజకీయాల్లో. వీళ్ళ కుతంత్రాలు, కుళ్ళు, వీళ్ళ కుట్రలు అని తెలుసు కాబట్టి అదేలే. ఆయన ఓపెన్ గా చంద్రబాబు గారు సీఎం అని చెప్పిన తర్వాత మళ్ళా 2 ఏళ్ళు సీఎం అని పనిలేని పద్మనాభం, ఎవరో ఇంకోటి ఉంటాడు చేగండారి రామజోగి లాగా పనికిమాల మాటలు మాట్లాడకూడదు. ఉమ్, అర్థమైందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఓటేశారు జనం. ఉమ్, మీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఎందుకు వేశారో చెప్తాను మీకు. ఉమ్, ఇక్కడ ఒక ఆసాబ్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో మంచి పనివాడు ఉన్నాడు. ఉమ్, వాడు శుభ్రంగా అన్ని పనులు చెప్పిన పనులు చెప్పని పనులు కూడా చేస్తున్నాడు. ఉమ్, ఇంట్లో మొక్కలై పెంచి కూరగాయలు కూడా పండిస్తున్నాడు, ఆదాయం కూడా తీసుకొస్తున్నాడు. ఉమ్, ఈ లోపల ఒక ఆవిడ ఒకటి తీసుకొచ్చింది, ఉమ్, అయ్యా మా వాడికి పని ఇవ్వాలి మీరు, వీళ్ళ నాన్న చచ్చిపోయాడు, వీళ్ళ చిన్నాన్ని చంపేశారు, ఇటు దొంగతనం చేశాడు, జైల్లోకి వెళ్ళి వచ్చాడు, ఉమ్, ఒక ఛాన్స్ ఇవ్వండి అయ్యా, పని ఆవిడ ఎత్తలేదు, మీ ఇంట్లో పని ఎట్టుకోండి అయ్యా ఉమ్, అని బతిమాలాడు. ఉమ్, ఈ ఆసాం గేటి కడుపు నిండిన బేరం, ఇటు బాగా పని చేస్తున్నాడు లోకువా, అవునండి. మనం వెళ్ళరా అని చెప్పేసి ఆడు పెట్టుకున్నాడు. ఉమ్, ఆడు ఏం చేయడు, పొద్దున్న లేచిపోడు కాదు, ఆడు గది నుంచి బయటకు వచ్చిపోడు కాదు, పని చేసిపోడు కాదు సరిగ్గా. ఏంట్రా అని అంటే రాళ్ళుగా వేసిపోడు, ఇంట్లో పరసలో ఉంగరాలు దొబ్బేస్తున్నాడు, ఇంట్రా ఇలా దొబ్బేస్తున్నాడు అడిగితే కొట్టిపోడు. ఉమ్, అప్పుడు ఆవిడ గుర్తుకొస్తాడు, పాత పని వాడు గుర్తుకొస్తాడు, గుర్తురాడా, అవునండి. ఆడు అక్కడ ఉన్నాడు వెతుక్కుంటాడు, ఉమ్, తెచ్చుకుంటాడు. అదే పని ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు, తెలిసిందండి. ఉమ్, దోళ తీరి బేడ మిగిలింది అందరికీ. ఉమ్, అంటే వీరప్పని కూడా గేరుగు దంతాలు అమ్మేసి ఎర్రచంద్రం అమ్మేసుకుని ఓ 10 గూడెలను పోషించేవాడు. ఉమ్, అలాగే వీరప్పని చాలా మంచివాడా, స్మగ్లర్, నరహంతకుడు. అలాగే ఇతను ఉన్నాయి కొంతమంది పథకాలు ఇచ్చి వీళ్ళందరూ నా వెనకాల ఉంటారంటే రెస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఊరుకుంటారా? సమాజంలో మనశ్శాంతి లేకుండా, శాంతి భద్రత లేకుండా చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, నీ భూమి లాగేసుకుంటే, నీ ఉనికి కష్టమవుతుంటే, నీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంటే ఉమ్, ఊరుకుంటారా? ఉమ్, మండదా, అతనే అన్నాడు కదా, మండదా చెల్లి, మండదా అక్క అన్నాడు కదా, మండింది అందరికీ. ఎలా అని చెప్పారు, ఉమ్. సార్. తిరుగుబాటు చేశారు జనం. ఉమ్, ఏం చేశారు? తిరుగుబాటు చేసి. తిరుగుబాటు చేశారు. ఒక శాసనసభ్యుడు ఒకరిని కొడితే తిరిగి కొట్టాడు. ఉమ్, ఈ మాట కూడా నేను 3 ఏళ్ళ క్రితం చెప్పాను. అవునండి. మిమ్మల్ని కొడతారు, ఉమ్, కావాలంటే నా వీడియోలు చూసుకుంటే పాతాయి, మిమ్మల్ని తొంతారు. ఉమ్, పిన్నెల రామకృష్ణ తెనాలిలో అనుకుంటా. పిన్నెల రామకృష్ణారెడ్డిని పరిగెట్టించారు, ఉమ్, కాసు మహేష్ రెడ్డిని పరిగెట్టించారు, కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద వెళ్ళిపోయారు, నరసరావుపేట. పెద్దారెడ్డి ఇంటి మీద జెండా ఎగరేశారు టీడీపీ తాడిపత్రి. వాళ్ళు. ఉమ్, ఇప్పుడు మీకు కేంద్ర బలగాలు దిగినాయి ఎందుకు అనుకుంటున్నారు? ఉమ్, టీడీపీ వాళ్ళకి వీళ్ళకి రక్షణ అనుకుంటున్నారు. కాదు, రేపు 4 తర్వాత వీళ్ళు తొంతారని 19 దాకా మోడీ గారు వాళ్ళకి పెట్టాడు కాపలా. ఉమ్, అర్థమైందా మీకు? ఈ లోపల తన్నేయకుండా రేపు 9వ తారీఖు మా ప్రమాణ స్వీకారం, రూములు బుక్ చేస్తున్నారు, ఉమ్. పేపర్లో స్పేస్ బుక్ చేసుకుంటూ ఏదో డ్రామా ఆడుతున్నారు. ఉమ్. ఇంకో రకం సరే, ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి? కాన్ఫిడెన్స్ కాదు అది. ఆ. రేపు పొద్దున్న ఎగిరెగిరి తన్నకుండా ఎగరేసి తన్నకుండా ఇవన్నీ. అక్కడ ఆల్రెడీ హోటల్స్ కూడా బుక్ అదేనండి, అయిపోయినాయి అంటున్నారు. బెట్టింగ్ మాఫియా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ అంటే. బెట్టింగ్, ఉమ్, కోడి పందాలు, పేకాటలు, ఆఖరికి రోడ్డు మీద వెళ్ళి కారు నెంబర్ల మీద కూడా బెట్టింగ్ yes వేసుకుంటారు. sir. అలాంటి చోట ఉమ్, రండిరా అని దుర్రిచ్చి అంటారు, తొడలు కొడుతుంటే ఎవరు రావట్లేదు. ఉమ్, 1:2, 1:3 అంటే కూడా ఎవరు రావట్లేదు. పోస్పందాలు. అప్పుడు మరి ఏం చేయాలి బెట్టింగ్ వాళ్ళు? ఉమ్, అబ్బాయి బళ్ళీ వాళ్ళే వస్తారండి అని చెప్పాలి. ఇప్పుడు దాకా సిగ్గు లేకుండా చెప్తారు. హైదరాబాద్లో కూర్చుని కొంతమంది మెట్ల దగ్గర కట్లపోం, అమరావతిని భ్రమరావతి అన్నాడు ఒకడు. అలాగే ఊపిరి ఒక్క పెట్టుకుని చెప్తాడు ప్రొఫెసర్, మళ్ళీ వస్తాడండి ఎంత అందగాడు శోభన బాబులాగా ఉన్నాడని చెప్తూ ఉంటాడు. ఉమ్. ఎలా వస్తాడు రా అని అడిగితే సమాధానం ఉండదు. సార్, మీరు వ్యవస్థలు మేనేజ్ చేసే జగన్ అని అన్నారు కదా తొలినాల్లో, తొలి దశలో మీరు స్టార్టింగ్. నిజంగా అంత వ్యవస్థలు మేనేజ్ చేస్తుంటే కనుక 3 రాజధానులు అమరావతి అనేది కోర్టులో ఉండదు కదా. ఇంకా అది అంశాలు. మొదలష్టపు ఆలోచన అయితే మీ వ్యవస్థలు కూడా ఏమీ చేయలేమని అర్థం అనమాట. అంటే అతని ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఉమ్. వ్యవస్థలు మీద సహకరిస్తాం రా బాబు అంటే కూడా చేసుకోలేని ఆలోచన చేస్తున్నాడు. అంటే అక్కడ కూడా జగన్ మైనస్ ఉంది. బాగా వాళ్ళు మైనస్. సహకరిస్తున్నా వాళ్ళు కూడా సహకరించినా చేయలేకపోయాడు. చేయలేకపోయాడు. అంటే ఎంత దద్దమ్మ మీరు అర్థం చేసుకోవాలి. ఆ, మీకు ఇంతమంది సహకరిస్తుంటే పైన ఉన్నవాడు, పక్కన ఉన్నవాడు, లోపల ఉన్నవాడు, బయట ఉన్నవాడు సహకరిస్తున్నా కూడా ఆ. ఇతను ఎందుకు పనికి రాకుండా చేతకాని దద్దమ్మ నిర్ణయాలు తీసుకున్నాడు అంటే ఎందుకు పనికి రాడు? మీరు ఎంత దద్దమ్మో అర్థం చేసుకోవాలి. ఓకే.